హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము iPhone 11 Pro Max అన్బాక్స్ చేద్దాం. ఇది స్పేస్ గ్రే వర్షన్ 64GB అండ్ ఇందులో ఇంకా చూసినట్లయితే గోల్డ్, సిల్వర్, మిడ్ నైట్ గ్రీన్ అనే కొత్త కలర్ ఉంది. నేను ప్రస్తుతానికి స్పేస్ గ్రే వర్షన్ ఓపెన్ చేస్తున్నాను. ఇది బాక్స్ అయితే బ్లాక్ కలర్లో ఇస్తున్నారు ప్రోకి, ప్రో మ్యాక్స్కి. 11కి మాత్రం వైట్ కలర్లోనే ఇస్తున్నారు. ఇది ప్రో మ్యాక్స్ 3 కెమెరా సెటప్ ఉంది చూడండి. అండ్ ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇందులో ఇంకా చూసినట్లయితే 256GB అండ్ 512GB ఉంది. 128GB ఎందుకో లేదు, యాపిల్ అంతే. ఇది ఇండియాలో మనకి ప్రైస్ అయితే 1.1 lakh నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా సైజ్ బట్టి డిఫరెంట్ ఇది ఉంది. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసినట్లయితే స్పేస్ గ్రే వర్షన్ చాలా బాగుంది. 3 కెమెరా సెటప్, యాపిల్ లోగో సెంటర్లో ఇచ్చారు. ఇంతకుముందు ఇక్కడ ఉండేది, ఇప్పుడు కిందకి మార్చారు. అండ్ ఇది ఫోన్ ఇట్సెల్ఫ్. దీంతోపాటు నేను 11 Pro అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోస్ కూడా ఛానల్లో పెట్టాను. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, తప్పక చూడండి. ఇంకా ఏమేమి ఉన్నాయి ఇందులో అంటే నార్మల్ పేపర్ వర్క్. ఇందులో హలోలో ఏముందంటే ఫేస్ ఐడి ఎలా రిజిస్టర్ అవ్వడం, హోమ్ జెస్చర్స్ ఇవన్నీ ఉన్నాయి. సిమ్ ఎజెక్టర్ టూల్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ నార్మల్ యాపిల్ స్టిక్కర్స్. ఇంకా ఇందులో చూసినట్లయితే ఇయర్ పాడ్స్, సేమ్ ఇయర్ పాడ్స్ iPhone X నుండి iPhone 10 నుండి సేమ్ ఇయర్ పాడ్స్ విత్ లైట్నింగ్ పోర్ట్ ఉంది. సేమ్ ఏం చేంజ్ లేదు ఇందులో. అండ్ ఈ పవర్ బ్రిక్ చూసినారంటే ఈ ఛార్జింగ్ బ్రిక్ పెద్దదిగా ఉంది. అండ్ ఇది ఆస్ట్రేలియా వర్షన్, బికాస్ నేను ఇక్కడ ఆస్ట్రేలియాలో అన్బాక్స్ చేస్తున్నాను కాబట్టి. ఇండియాలో సేమ్ 18 watts పవర్ బ్రిక్కే పెద్దదే ఇస్తున్నారు. అండ్ ఇండియన్ ప్లగ్ ఉంటుంది ఇక్కడ. ఇది చూసినట్లయితే 1 type USB-C. ఫస్ట్ టైం యాపిల్ USB-Cకి మారింది. అండ్ నాట్ బోత్ సైడ్స్ మారలేదు, జస్ట్ ఫోన్కి కనెక్ట్ చేసేది స్టిల్ లైట్నింగ్ పోర్టే. ఈ పవర్ బ్రిక్ పెట్టుకునేది మాత్రం Type-C ఇచ్చారు. అండ్ ఇది ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది. iPhone 10 నుండి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నా. ఇంతవరకు మనకు ఫాస్ట్ ఛార్జర్ బాక్స్లో ఇవ్వలేదు, జస్ట్ ప్రో మ్యాక్స్కి మాత్రమే ఇస్తున్నారు. ఇది కనుక మీరు చూసినట్లయితే మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఐఫోన్ ఉండేవాళ్ళు ఈజీగా మీ దగ్గర దుబ్బేస్తారు. సో జాగ్రత్తగా పెట్టుకోండి. అండ్ మీరు కార్లో ఛార్జింగ్ చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళైతే ఇది Type-C ఈ పోర్ట్ మీ కార్లో ఉందా లేదా చూసుకోండి. లేదా దీనికి అడాప్టర్ కొనుక్కోవడమో ఇట్లాంటిది ఏదైనా చేసుకోవాల్సి ఉంటుంది. అదర్ సైడ్ లైట్నింగ్ పోర్టే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఫోన్ విషయానికి వచ్చినట్లయితే ఇది 6.5 inch ప్రో మ్యాక్స్కి, ప్రోకి 5.8 inch. అండ్ ఇప్పుడు ఇది రిమూవ్ చేద్దాం. అండ్ ఇది సైడ్లో స్టెయిన్లెస్ స్టీల్ బాడీ. 11కి అల్యూమినియం బాడీ వస్తుంది. ప్రో మ్యాక్స్కి స్టెయిన్లెస్ స్టీల్ బాడీ. ఫ్రంట్ బ్యాక్ గ్లాస్ ఇచ్చారు. అండ్ ఇది మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారు. లోగో మాత్రం గ్లాసీ ఫినిషే వచ్చింది. అండ్ ఈ కెమెరా బంప్ ఇది స్లైట్గా రైజ్డ్ ఉంది హైట్ ఇక్కడ చూసినట్లయితే. అండ్ ఇది గ్లాసీ ఫినిషే. ఇక్కడ లైట్గా ఫింగర్ ప్రింట్స్ కనిపిస్తాయి కానీ ఏం పెద్ద ప్రాబ్లం ఏం అవ్వదు. అండ్ ఈ 3 కెమెరా సెటప్ ప్రో మ్యాక్స్కి. అండ్ దీని మీద చాలా జోక్స్ వచ్చాయి కాబట్టి నేను మళ్ళీ తెలుసుకోలేదు. సైడ్లో చూసారంటే ఈ వాల్యూమ్ అప్ డౌన్ అండ్ ఫోన్ సైలెంట్ ఆర్ రింగ్ స్విచ్. అండ్ పైన ఏం లేదు, జస్ట్ ఈ యాంటెనా బ్యాండ్. కింద చూసినట్లయితే ఈ నార్మల్ లైట్నింగ్ పోర్ట్ అండ్ మైక్రోఫోన్స్. అండ్ ఇది వచ్చి స్టీరియో స్పీకర్ సెటప్ వస్తుంది. ఇది స్టీరియో స్పీకర్ సెటప్ ఉంది ప్రో మ్యాక్స్కి, ప్రోకి. అండ్ ఇది పవర్ బటన్. అండ్ ఇది సిమ్ ఎజెక్టర్ టూల్. ఇది చూసినట్లయితే ఇది సింగిల్ నానో సిమ్ ఉంటుంది ఇక్కడ, బట్ ఇది డ్యూయల్ సిమ్ ఫోనే. ఫస్ట్ ఈ నానో సిమ్, సెకండ్ ఇది ఈ సిమ్. సో ఇండియాలో మనకి జియో, ఎయిర్టెల్కి ఈ సిమ్ ఫెసిలిటీ ఉంది కాబట్టి అది సపోర్ట్ చేస్తుంది సెకండ్ సిమ్ కార్డ్. ఇది చూసినట్లయితే IP68 వాటర్ రెసిస్టెన్స్ ఉంది. 4 meters డెప్త్ అండ్ 30 minutes వరకు. అండ్ యాపిల్ వాళ్ళు చెప్పింది ఏమంటే 5 hours బెటర్ బ్యాటరీ వస్తుంది. లాస్ట్ iPhone XS Maxతో పోలిస్తే 5 hours ఎక్స్ట్రా వస్తుంది బ్యాటరీ అని. ఇది చూసినట్లయితే ఇంకా లేటెస్ట్ A13 Bionic చిప్ ఉంది ఇందులో. అండ్ ఛార్జింగ్ 50% ఛార్జింగ్ జస్ట్ 30 minutesలో ఎక్కేస్తుంది. అండ్ ఇది నేను ఇంకా ఫుల్ యూస్ చేసి ఫుల్ రివ్యూ కంపారిజన్స్ iPhone 11తో 11 Proతో అంతా అప్లోడ్ చేస్తాను ఛానల్కి, చూసి సబ్స్క్రైబ్ చేయండి.